నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయిపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. తమ పట్టా భూములను ప్రైవేటు కంపెనీకి అప్పగింతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 312 ఎకరాల భూమిని తమ అనుమతులు లేకుండా కేటాయించడంపై మండిపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు పట్టా పుస్తకాలతో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్లు తీయడానికి ఎవరు కూడా సాధించలేదు. ఈరోజు మా గ్రామం తరఫున మేము చెట్లు తీర్చుకుంటాము. మాకు వచ్చేసి హద్దులు ఫారెస్ట్ హద్దులు చూపిస్తే మా గ్రామం తరఫున మేము చెట్లు తీయించుకుంటాం. మా ప్రతి 280 మందికి పట్టాలు మంజూరు చేస్తున్నారు. ఆ భూమి పోతే మాకు అంతా ఫారెస్ట్, మా ఊరికి వచ్చేసి అడవి ఉంది, ఫారెస్ట్ ఉంది మొత్తం. మాకు ఎక్కడ కూడా పశువులు పోవడానికి కానీ మాకు కానీ తిరిగేదానికి కానీ ఎక్కడ లేదు. ఈరోజు 100 కుటుంబాలకి మాకు భూమి లేదు. మా ఊర్లో మా గ్రామంలో ఏదన్నా బ్యాంకు పోయేసి కనీసం బంగారు లోన్ తీసుకోవాలంటే 1 ఎకరా పొలం లేని వాళ్ళు 100 కుటుంబాలు ఉన్నారు. ఈ 100 కుటుంబాలకు వచ్చేసి మా పొలాన్ని మేము పోగొట్టుకుంటే మాకు ఎక్కడ ఇస్తారు పొలము, ఎక్కడ దొరుకుతుంది పండుగ పొలం ఏమన్నా కొత్తగా. ఈ రోజు మేమేదో ప్రభుత్వం తరఫున లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకమో ఈ ఉద్యమం చేయట్లా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ రోజు ఉదాహరణకు ఒక పుల్లాయిపల్లి పంచాయతీలోనే 380 ఎకరం తీసి సిబిజి అనే ఫ్యాక్టరీకి రిలయన్స్ వాళ్ళకి ఇవ్వటమైనటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం. మీ ప్రభుత్వం ఏదైతే మీరు చెప్పారో దాన్ని పాటించడానికి ఈ రోజుకైనా ఆ జీవోను వెనక్కి తీసుకొని ఆ రైతులకి ఆ పట్టాలని అసైన్మెంట్ రూపంలో వాళ్ళందరికీ హక్కును కల్పించి బ్యాంకులలో వాటిల్లో లోన్లు ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ ఆ రైతులకు వర్తించేటట్లు చేయాలనేటువంటి పద్ధతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మేము శాంతియుతంగా ఇక్కడ చేశాం.